హలో అందరికీ నమస్కారం. సో మనమైతే వరి నాటేసి వాళ్ళతోటి 3 రోజులు అవుతా ఉన్నది. సో దీనికైతే మనమైతే ఈ రోజైతే యూరియా అనేసి చల్లడం జరుగుతూ ఉన్నది. సో అందులో మనకు ఈ యూరియా అనేసి చల్లడం వల్ల మనకు ఈ మూడో రోజు కన్ఫామ్గా, ఎందుకంటే మనకు ఏరు వ్యవస్థ అనేసి 24 గంటల్లో దీని యొక్క వరి నాట్లకైతే డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో మనం మూడో రోజుకు యూరియాని చల్లడం వల్ల మనకు వారం రోజుల్లో ఇంకా మంచి గట్టిగా మనకు కాడలు నిలబడి ఇంకా నలుపుగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సో మనమైతే డైలీ ఇంతకుముందు మన వీడియోలో అయితే మనం ఈ మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, సో ఇంకా మనకు మిర్చి యొక్క ఫీల్డ్, అదేవిధంగా పత్తి ఫీల్డ్ ఇట్లాంటివి మనం చూపించాము. కాకుంటే మనమైతే ఇప్పటి నుండి అయితే ఈ వరి పొలం గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మనకు ఒక వరి పొలం వేసేటోళ్ళు రైతులు కూడా ఉంటారు. అదేవిధంగా మిర్చి అని, పత్తి అని 3 రకాలుగా సాగు చేసే విధంగా ఉంటారు. కాకుంటే మనం ఎక్కడ మనకు వరి పొలం గురించి అయితే చెప్పడం లేదు. కానీ ఈ సంవత్సరం నుండి కూడా మనం ఎలాంటి మందులు వేసుకోవాలి అనేసి మనం చెప్పడం జరుగుతూ ఉన్నది. సో మనమైతే ఇంతకుముందు అయితే మనం ఈ యొక్క చౌడు నేలలో మనం ఈ యొక్క చౌడు తగ్గించుకోవడానికి, మనం జింకు లోపాలను కలిగించడానికి ఎలాంటి మందులు వేసుకోవాలి అనేసి మనం ఇంతకుముందు వీడియోలో మీకు చూపించడం జరిగింది. సో ఎవరైతే చూడలేదో దాని యొక్క వీడియో కూడా మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో ఈ మూడో రోజుకి యూరియా అనేసి వేసుకోవడం వల్ల మనకు ఎక్కువగా నలుపుగా అండ్ ఈ యొక్క ఈ విధంగా అయితే మనకు మారిపోయిన తర్వాత మనకు పైన ఈ ఏదైతే ఉందో ఈ మంచు కురవడం వల్ల మనకు పైన కొనలు అయితే మాడిపోతూ ఉంటవి. సో ఈ విధంగా కాకుండా మనం యూరియా చల్లడం వల్ల ఈ కొనలు మాడిపోయే సమస్య కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో బాయ్, అందరికీ ధన్యవాదాలు.